హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరి చేరవాచలి పార్ట్ 47. ఆమె ప్రేమకి దాసోహం అవుతూ, తప్పు చేశానే నిన్ను బాధ పెట్టి మరోసారి రిపీట్ చేయను అని మనసులో ప్రమాణం చేసుకుంటాడు అరుణ్. ఇంకా ఆలోచిస్తున్నావా దాని గురించే? డ్రింక్ చేస్తానే, మనసేం బాలేదు, తీసుకురా ఇద్దరం కలిసి తాగుదాం అని ఆవలిస్తూ అంటుంది. ఏంటి? కళ్ళు పెద్దవి చేస్తూ అడుగుతాడు అరుణ్. నా మనసు కూడా బాగోలేదు, కంపెనీ ఇస్తాను రా. నువ్వు తాగడం ఏంటే? మనసు బాగాలేదని నువ్వు తాగుతున్నావు. నాకు ఒక మనసు ఉంటుంది, ఆ మనసుకి బాధ కలుగుతుంది. మరి బాధ కలిగినప్పుడు నువ్వు అన్నది మందు పడాలిగా. బాధ కలిగిందని పీపాలు లేపేస్తావా? మందుకి ఆడ మగ అనే జెండర్స్ డిఫరెన్స్ లేదు కదరా. ఎవరినైనా తన మత్తులోకి వెంటనే లాగేసుకుంటుంది. టైం వేస్ట్ చేయకు, త్వరగా తీసుకురా, ఒక పట్టు పడదాం. అరుణ్ రెండు చేతులు జోడిస్తూ, మందు లేదు, బాధ లేదు, మూసుకుని పడుకుంటాను అని ఆమెపై చేరిపోయాడు. బండబాడి వేసుకుని నా మీద పడుకుంటే ఎలారా? ఊపిరాడక అతడిని కొడుతుంది హర్షి. ఇలా మోస్తేనే మందు ముట్టను, లేకపోతే ఫుల్ లేపేస్తానని బెదిరింపుగా అన్నాడు. నీకు అంత సీన్ లేదులే కానీ మోసుకుని పడుకో అని అరుణ్ చెంపపై పంటి ముద్రలు పడేలా గట్టిగా కొరికేసి అతడితో అరిపించి ఆమె నవ్వుతుంది స్వచ్ఛంగా. చచ్చా విని అయ్యా. ఆమె చెంపల్ని వత్తేసి చేపలా ముందుకు వచ్చిన మూతిపై కోపంగా దాడి చేస్తాడు అరుణ్. ఆమె అల్లరితో అతడి మూడు చేంజ్ చేసి నిద్రలో ప్రశాంతంగా కనిపిస్తున్న అరుణ్ నుదుటిని ముద్దు పెట్టి అతని తల నిమురుతూ నెమ్మదిగా కళ్ళు మూస్తుంది హర్షి. ఇగోలతో, అనవసరమైన కోపాలతో గొడవ పెంచుకుంటే మనకు ఒరిగేది ఏముండదు. మనసు బాధపడటం తప్ప. ఎలాంటి వారినైనా మనం ముందు అర్థం చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని నిరూపించింది హర్షి. పెరట్లో కూర్చుని ధూపం మోదుతున్న విక్రమ్ దగ్గర నుండి సిగరెట్ తీసి పక్కన పడేస్తూ చెరో కప్ కాఫీ పట్టుకుని అతనికి దూరంలో కూర్చుంటుంది జనని. ఎందుకు స్ట్రెస్ తీసుకుంటావు? అడిగితే నేను చేసేవాడిని కదా. కాఫీకేం మీ బేబీ అలసిపోదు, కోపంగా చెప్పి సిప్ చేస్తుంది చిన్నగా. అతని పెదవి చివర చిన్న నవ్వు పోయడంతో చాలా నెలల తర్వాత తన భార్య చేతి కాఫీ ఇష్టంగా తాగుతాడు విక్రమ్. కాఫీ తాగడం పూర్తయినా జనని అక్కడి నుండి కదలక చేతిలో చీర కొంగు నలిపేస్తుంటే ఆమెని పరిశీలిస్తూ, ఏమైనా మాట్లాడాలా జనని అన్నాడు. అత్తయ్య ఎందుకు అలా అయిపోయింది? నేను వెళ్ళిపోయాక అసలు ఏం జరిగింది? అతని వైపు సూటిగా చూడలేక తల దించుకుని లో వాయిస్ అడుగుతుంది జనని. నువ్వు వెళ్ళాక 10 days వరకు నేను కాన్షియస్లోకి రాలేదు. డాడ్ భయపడి నన్ను హైదరాబాద్లోనే ఉంచేశారు జనని. అరుణ్ గురించి వెతికినా యూజ్ లేదు, కాజ్ వాడు అడ్రస్ చేంజ్ చేసేసాడు అప్పటికే. మన గురించి ఆలోచిస్తూ మామ్ వీక్ అయిపోయింది. ఇంకా చెప్పలేక విక్రమ్ మౌనంగా మారడంతో బొమ్మలా లోపలికి వెళ్ళిపోతుంది. అత్తయ్య చూడు, మీ అబ్బాయి కొడుతున్నాడు నన్ను అరుస్తూ ఈశ్వరి గారిని చుట్టుకుంటుంది జనని ఫ్లాష్ బ్యాక్లో. పరుగున వస్తున్న విక్రమ్ని ఆపి, ఎందుకురా నా కోడల్ని కొడుతున్నావు అని సీరియస్గా గదుముతారు. మామ్, ఇదేం చేసిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు తెలుసా? నేనేం చేయలేదు అత్త, ఇన్నోసెంట్గా చెప్పింది. విక్కీ, సారీ చెప్పు. దిస్ ఈజ్ టూ మచ్ మామ్. అసలేం జరిగిందో తెలియకుండా ఎలా సారీ చెప్పమంటున్నావు? అత్త, పార్కులో ఎవరో లవర్స్ అంట. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పబ్లిక్లో కిస్ చేయమని ఫోర్స్ చేస్తున్నాడు. కోపంతో కొడితే వాడు రివర్స్ అయ్యాడు. ఇందులో జనని తప్పే ఉంది విక్కీ. వాళ్ళ పర్సనల్స్ మనకెందుకు మామ్?
నేను జననికే సపోర్ట్ చేస్తా. ఇప్పుడు సారీ చెప్పు అన్నారు. ఇద్దరినే కోపంగా చూస్తూ సారీ అని తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్రమ్. అలిగాడేమో అత్త. ఎక్కడికి పోతాడే, నీ దగ్గరికేగా రావాలి. నీలాంటి అత్త నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని బొగ్గన ముద్దిస్తూ ఉంటుంది జనని. కూతురు లేని లోటు తీర్చిన నా కోడలివే నువ్వు, వెళ్ళి నా కొడుకుని కూల్చేసుకో బంగారం అని మురుపెంగా చెప్పారు. ఈశ్వరి గారి ప్రేమ, కేరింగ్ ఈ క్షణం బాగా గుర్తొస్తుంటే నా స్వార్థం నేను చూసుకొని ఈరోజు నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఉంచానత్తా. నన్ను క్షమించు. ఏ కోడలు కూడా నీలాంటి అమ్మలాంటి అత్తగారిని వదిలేసి రాదు. ఇంట్లోంచి వచ్చేసి మావయ్య పరువు తీసేశాను. ఏ ఇంటికి వెలుగు అవ్వాలో ఆ ఇంటినే అంధకారం చేసేశాను. నేను క్షమించు అత్త అని మౌనంగా అనుకుంటుంది జనని. బాధగా కనిపిస్తున్న ఆమె ఫేస్ చూసి విక్రమ్ మోకాళ్ళపై కూర్చుంటూ, ఇప్పటి వరకు నేనేం చెప్పినా సింపతి కోసం అనుకుంటావని మమ్మీ గురించి చెప్పలేదు అన్నాడు. బట్ ఇప్పుడు అడుగుతున్నానే, ఒక భర్తగా ఫెయిల్ అయ్యాను, కొడుకుగా ఫెయిల్ అవ్వకుండా నాతో మన ఇంటికి వచ్చేవే. నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. లైఫ్ లాంగ్ నీ కోపాన్ని బేర్ చేస్తాను. మన బేబీకి నన్ను దూరం చేయకు జున్ను. ఆమె పాదంపై చేతిని పెడుతూ అర్థింపుగా అడిగాడు. జనని కంగారుగా తన కాళ్ళను వెనక్కి తీసుకుంటూ, అంత ఈజీ అనుకున్నావారా నా బాధపోవడం? ప్రతిరోజు నరకం అనుభవించాను. ఎక్కడికి పోవాలో తెలియదు. ఒక ఆడపిల్ల ఒంటరిగా సర్వైవ్ అవ్వడం ఈజీ అనుకుంటున్నావా? ఏ భావం లేకుండా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జనని. ఆత్మాభిమానమా, కుటుంబమా? సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది జనని మనసు. విక్రమ్ని చూస్తుంటే తన ఆత్మాభిమానం అడ్డొచ్చి అతడికి దూరంగా ఉండమని మైండ్ ప్రేరేపిస్తుంటే, సొంత కూతురిలా చూసిన అత్తమామలు గుర్తొచ్చి, ఏం సాధించావు నీ ఆత్మాభిమానంతో? కొడుకును కూడా కాదని నీపైనే పిచ్చి ప్రేమ పెంచుకున్న వాళ్ళ ముందు నీ పంతం అవసరమా? ఈ వయసులో వాళ్ళ బాధకి కారణమవుతావా అని మనసు తననే నిందిస్తుంటే, హార్ట్ అండ్ సోల్ యుద్ధం పూర్తయ్యాక కళ్ళు తెరిచి విక్రమ్ దగ్గరికి వెళ్తుంది జనని. జ్యూస్ తీసుకో జనని. నేను మరీ ఎక్కువగా విసిగిస్తున్నాను విక్రమ్ గారు. లేదు మా, ఈ సిచ్యువేషన్లో ఎవరు అలా అనుకోరుగా నిన్ను. మన మధ్య ప్రేమ ఉందని పొరపడ్డాం కదా విక్రమ్ గారు. జనని, లెట్ మీ ఫినిష్ అండి. మన మధ్య ప్రేమ లేదు. ఆ ప్రేమే కనుకుంటే మీరు ఎవరో మాటలు నమ్మి నన్ను అనుమానించేవారు కాదు. నేను ఇలా వచ్చేసేదాన్ని కాదు. ఐఎమ్ ఏ రైట్ విక్రమ్ గారు? హారిక మాటలు విని నిన్ను అనుమానించడం తప్పేరా? ఆ టైంలో నువ్వు అవాయిడ్ చేసేసరికి నాకు కూడా అదే నిజం అనిపించింది. అందుకే గాయం తాలూకు బాధ పడేవారికి తెలుస్తుంది విక్రమ్ గారు. నాపై పోయిన ప్రేమ మళ్ళీ తిరిగి రావచ్చు. కానీ మీరు చేసిన గాయం వల్ల పూర్తిగా మీ మీద ప్రేమ చచ్చిపోయిందండి. మీరు ఇప్పుడు ఇదంతా చేస్తున్నా కూడా నాకు ఎందుకో నచ్చట్లేదు. ఎక్కడ మీ మీద ప్రేమతో నా మనసు కరిగి క్షమించేస్తానని భయంగా ఉంది. ఒకవేళ క్షమించినా ఆ రాత్రి పదే పదే గుర్తొస్తుంటే మీతో సంతోషంగా ఉండలేను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానని ఏ భావం లేకుండా అంటుంది జనని. ఏంటది? గుండెని చేత పట్టుకుని వణుకుతున్న గొంతుతో అంటాడు విక్రమ్. మీ ఇంటికి వస్తాను, కానీ మీ భార్యగా కాదు. నా అత్తకి మావయ్యకి మేనకోడలిగా. మీ మీద పిచ్చి ప్రేమతో వాళ్ళ ప్రేమని దూరం చేసుకున్నాను ఇన్ని రోజులు. నా మీద ప్రాణం పెట్టుకున్న నా అత్త గురించి వస్తాను. ఇక నుండి వాళ్ళ కోసమే ఆ ఇంట్లో ఉంటాను. రేపు ఏర్పాట్లు చేయండి విక్రమ్ గారు. నా అత్తని ఇంకా బాధ పెట్టలేను అని చెప్పి లోపలికి వెళ్ళింది జనని. ఒకవైపు ఆనందం ఆమె రావడానికి ఒప్పుకున్నందుకు, మరోవైపు బాధ తనతో అసలు సంబంధం లేకుండా మాట్లాడినందుకు. నువ్వు హేట్ చేసిన లైఫ్ లాంగ్ నిన్ను మన బిడ్డని చూసుకుంటూ బ్రతికేస్తానే అని మనసులో బాధ కళ్ళల్లోంచి బయటకు వస్తుంటే మందుని ఆశ్రయిస్తాడు అతను.
ఆ రోజుకి జనని లోపల విక్రమ్ బయట గడుపుతుంటూ ఆ మర్నాడు ఉదయాన్నే ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు అతను. లక్ష్మీమూర్తి గారు ఆనందంగా ఆమె వైపు చూడటంతో, థ్యాంక్స్ తాతయ్య, సొంత వాళ్ళే మనకెందుకు అనుకునే టైంలో ఏ సంబంధం లేని నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు అని కన్నీళ్లతో హత్తుకుంటుంది ఆయనని. బాధపడకు తల్లి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. పిల్లలు జాగ్రత్త లక్ష్మి. టీచర్ అమ్మ, జాగ్రత్తగా ఉండండి, టైంకి బిళ్ళలు వేసుకోండి. లక్ష్మి, మీ ఫ్యామిలీతో ఇంట్లో ఉండు, థింగ్స్ అన్నీ యూజ్ చేసుకో అన్నాడు విక్రమ్. సరే సారు, మీ జాగ్రత్త. థ్యాంక్స్ మూర్తి గారు అని ఆయనకి చెక్ మీద కొంత అమౌంట్ రాసిస్తాడు విక్రమ్. వద్దు బాబు, ఇక్కడ వాళ్ళకి ఈ మనీతో ఏమైనా చేయండి మూర్తి గారని తమ కొత్త ప్రయాణం మొదలెడతారు ఇరువురు. కారు నెమ్మదిగా కదలడంతో విండో నుండి మౌనంగా వెనక్కి పరిగెడుతున్న ప్రకృతిని చూస్తుంటుంది జనని. ముద్దుగా ఉన్న హర్షి ఫేస్ చూస్తూ అరుణ్ తన డే స్టార్ట్ చేయడంతో నుదుటిని ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. టైం ఎంత అవుతున్నా ఆమె నుండి నిద్ర లేకపోవడంతో బేబీ ఆర్ యు ఓకే అని కంగారుగా ఆమె చెంపపై చేతిని వేశాడు. ఐఎమ్ ఓకేరా, ఎందుకింత కంగారు? మత్తుగా కళ్ళు తెరుస్తూ అడిగింది హర్షి. ఎంతసేపు నిద్రపోతే భయమేసిందే. ఈవినింగ్ జర్నీ కదరా, ఎలానో హాస్పిటల్ లేదు కదా, అందుకే పడుకున్నా. 1 వీక్ వెళ్ళాలా? దిగులుగా అడుగుతాడు. తప్పదు శ్రీగారు, మీరింత దిగులుగా ఉంటే నేనెలా వెళ్ళగలను అంది. వచ్చాక ట్రిప్కి పోదామే, ఓన్లీ యూ అండ్ మీ. నిజమా? మెరుస్తున్న కళ్ళతో అంటుంది. అని ఆమెతో కలిసి బెడ్ మీదకి వాలిపోతాడు అరుణ్. వదలరా, ఫ్రెష్ అవుతాను. నాకు కూడా లీవ్ని, కాసేపు ఇలా ఉండు అని ఆమె చెవి ముంగురుల్ని సవరిస్తూ అంటాడు. ఏంటో మార్నింగ్ ఎంత ప్రేమ వచ్చింది. నిజంగా నీ అంత మెచ్యూర్డ్గా ఆలోచించడం నాకు రాదే. చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను కదా. నెక్ దగ్గర బయట కనిపిస్తుంటే బాధగా తడుముతాడు. ఒకవైపు నుండి ఆలోచిస్తే అందరిలోనూ మిస్టేక్స్ కనిపిస్తారా? ట్రూ హర్షి, నువ్వు చెప్పింది. విక్రమ్ మాత్రమే నెగిటివ్గా కనిపిస్తున్నాడు నాకు. వాడు అబ్రాడ్ వెళ్ళినప్పుడు డెవిల్ అవాయిడ్ చేయడం తప్పు కదా అని ఆలోచిస్తూ అంటాడు. కొందరు లైఫ్లో ఎవరిది తప్పని షూర్గా చెప్పలేం. పరిస్థితులే అలా పుట్టుకొచ్చాయి. వాటిని అధిగమించి మూవ్ ఆన్ అయితే అందరూ హ్యాపీగా ఉంటారు. బై మిస్టేక్ హార్ట్ డాక్టర్ అయ్యావే, సైకియాట్రిస్ట్ అవ్వాలి నువ్వు, ఆమెకి చీప్ కిస్ ఇస్తూ అంటాడు అరుణ్. మనిషిని నడిపించేది ప్రేమైతే ఆ ప్రేమకి మరో రూపం హార్ట్ బీట్ రా. మనసుని అర్థం చేసుకుంటే ఎంతటి వారినైనా మన ప్రేమతో కట్టిపడేయచ్చు. మాయ చేస్తున్నావే అని ఆమెని తన పైకి తెచ్చుకుని బలంగా నడుము చుట్టిస్తూ తన్మయత్వంగా పెదవుల్ని అందుకుంటాడు అరుణ్. ఇష్టంగా తన భర్తకి సహకరిస్తూ మెడ చుట్టూ చేతులు పెనవేయడంతో ముద్దులో గాఢత పెంచి ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తూ కంఠంపై తడి పెదవులు అద్దుతాడు. ఇష్టంగా సహకరిస్తున్న ఆమెను వదలబుద్ధి కాక మరింతగా తన పెదవుల ప్రయాణాన్ని కిందకి తీసుకెళ్తుంటే, ప్లీజ్ రా, ఇది టైం కాదని కష్టంగా అంటుంది. ఊరిస్తున్న నడుంపై గాఢంగా అదర సంతకం చేసి ఆమె నుండి దూరం జరుగుతాడు అరుణ్. డిసప్పాయింట్ అయ్యావా? లేదు, ఫ్రెష్ అయ్యి వచ్చి వెయిట్ చేస్తుంటా అని డ్రెస్అప్ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు. అతని పాటలు చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది హర్షి. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.